ఏంటంటే మనకి మాస్ సినిమాల ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఇది అంతగా ఎక్కదన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకే ఒక్కటి సినిమా కానీ ఫస్ట్ 4 రోజులు ఎవరికి ఎక్కలేదు, 5వ రోజు 6వ రోజు నుంచి ఎక్కింది అనమాట. అలానే ఈ సినిమాకి తగ్గిందని ఎవరన్నా అప్పన్న క్యారెక్టర్ అవుతుంది అసలు బీభత్సం బ్రో. ఇంకోటి ఎన్నికల కమిషనర్ ఆ క్యారెక్టర్ లో లాస్ట్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు రామ్ చరణ్ అన్న అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, రంగస్థలంకి మించి ఉందన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ చాలు బ్రో, ఒక్క సీనే చాలు. ఆ చెప్పులు తీసుకొని గుండెలతో ఇలా కొట్టుకుంటాడు వాళ్ళ అమ్మ చెప్పులు తీసుకొని. ఆ పెయిన్ అనేది ఎంత కన్వే చేశాడంటే అంత ఎక్స్ట్రాడినరీగా చేశాడు అనమాట. అది ఒక్క ఫైట్స్ అసలు పీక్స్ బ్రో. అసలు ఫైట్స్ అసలు మామూలుగా లేవు. ఇంక శంకర్ సినిమాలో మనకి ఫైట్స్ ఎలా ఉంటది అంటే గ్రాఫిక్స్ తో కూడిన ఫైట్స్ వేరే ఓల్డ్ కి తీసుకొని పోయాడు. ధూప్ సాంగ్ గానీ, అలాగే జరగండి జరగండి సాంగ్ అవుతుంది అసలుకి డౌన్ లో వెళ్ళిపోతున్నట్టే ఉంటది, మనమే సాంగ్ లో వెళ్ళిపోతున్నట్టు ఉంటది. వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఆ సాంగ్స్ లో కనిపించింది. ఎస్పెషల్లీ సాంగ్స్ పైన కేర్ తీసుకున్నారు కదా, అది కనిపించింది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మానందం గారు ఒక్క నిమిషమే ఉన్నాడు, ఇంకొక 4-5 నిమిషాలుగా ఉంటే ఇంకా బెటర్ గా అనిపించి ఉండదు. ఆ కామెడీ అదే ఒక్క నిమిషమే పెట్టాడు. వెన్నెల కిషోర్ కానీ 1 మినిట్ అంతే, 1 మినిట్ 1.5 మినిట్ అయ్యి, అది ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటే చాలా బెటర్ గా ఉండేది. అంజలి క్యారెక్టర్ అయితే చాలా నేచురల్ గా ఉంది. ఓవరాల్ రేటింగ్ ఏం లేదు, సంక్రాంతి విన్నర్, గేమ్ చేంజర్ అంతే. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అన్ని కూడా ప్రజలకు, ప్రతిది కూడా ప్రజలకు, ఆయన ఏది కూడా ఆ డబ్బులు ఆశించకుండా చేసే పనులన్నీ ప్రజల కోసమే. సో ఆ కంటెంట్ ఇందులో కనబడుతుంది కాదంటలే, కానీ ఈ సినిమా 3 years నుంచి చేస్తున్నారు, అప్పటి నుంచి చేస్తున్నారు. కానీ వీళ్ళు అది అన్ప్రిడిక్టబుల్ అంటారు కదా సార్, వీళ్ళు అన్ప్రిడిక్టబుల్ చేయకుండానే అవన్నీ మ్యాచ్ అయిపోయినాయి సినిమాకి. ఎందుకంటే ప్రస్తుతం రీసెంట్లీగా ఆయన సముద్రంలోకి వెళ్ళి షిప్లను ఆ పీడిఎస్ బియ్యాన్ని మొత్తము సీజ్ చేసి ఇలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర అది ఎందుకంటే ఆ సీన్ లో నేను కూడా ఉంటా కాబట్టి, ఆ సీన్ నేను చేసి సంవత్సరం పైన అయిపోయింది. ఆ సీన్ చేసి షీజ్ ద షిప్ అనేది మొన్న అయింది కదా, కానీ అది చూడండి అంతే మ్యాచ్ అలా అయిపోయింది అంతే. సినిమాలో అన్ప్రెడిక్టబుల్ ఇక్కడ అయింది. అంటే అది మొన్న అయింది, సినిమా షూటింగ్ చేసి మేము ఎప్పుడో చేసాం, ఇవన్నీ బిఫోర్ తీశాడు శంకర్ గారు. శంకర్ గారి ఈ మూవీలో డైరెక్ట్ తెలుగు మూవీ అండి. అవును, ఎప్పుడు కూడా లేవు. అవునవును, అన్ని రాజకీయ పొలిటికల్ బ్యాక్డ్రాప్ తోటే ఉన్న సినిమాలు ఉంటాయి. ఆ వాటి అంటే డబ్బింగ్ మూవీస్ కు ఈ డైరెక్ట్ తెలుగు మూవీకి కంపారిజన్ ఎలా చేసుకోవచ్చు? కంపారిజన్ ఏమున్నది? లేదండి, శంకర్ గారు మనం పాత సినిమాలు కూడా చూసుకున్నట్టుంటైతే, మనం శివాజీ గానీ ఒకే ఒకటి కానీ ఎన్ని సినిమాలు చూసినా మన తెలుగు కంటెంట్ ఎక్కడ కూడా మిస్ కాకపోయింది. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం అని డబ్బింగ్ లో అప్పుడు బ్రహ్మానందం గారు, కోట గారు, బాబుమోహన్ గారు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. అలాగే మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు అందులో. ఇందులో కూడా మీకు ఎక్కడ కూడా ఇది ఒక రియల్ చూస్తే శంకర్ గారు మన తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది, తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇది ప్యూర్లీ తెలుగు సినిమా. అంటే శంకర్ గారు డైరెక్షన్ ఎక్కడ కూడా మిస్ కాలేదండి. మనం ఏదైతే ఒకే ఒక్కడు ఆ శివాజీ సినిమాలో చూసిన శంకర్ గారు ఉన్నారో అదే శంకర్ గారు అలాగే ఉంటుంది సినిమా, అదే గ్రాండియర్, ఎక్కడ కూడా మిస్ కాలేదండి. శంకర్ది భారతీయుడు 1, భారతీయుడు సినిమాకు ఒక 20 సంవత్సరాల క్రితం తీసిన భారతీయుడు, తర్వాత 20 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 అంత ప్రభావం చూపలేకపోయింది. ఒకే ఒక్కడు అంత ప్రభావం ఈ గేమ్ చేంజర్ చూపిస్తుందా? 100% ఒకే ఒక్కడు లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయిందండి. ఏదైతే మీరు భారతీయుడు 2 అంటున్నారో సార్, ఆ భారతీయుడు 2 అనేది చాలా పెద్ద సినిమా. అది ఇప్పటిదాకా చూసింది అందరూ ఇంటర్వెల్ వరకే. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సినిమా సెకండ్ హాఫ్ కూడా బాగున్న తర్వాత ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందని హిట్ చేసిన సినిమాలు ఉంటాయి. భారతీయుడు 3 వచ్చే వరకు చూద్దాం, అప్పుడైనా మనం సార్. ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లకు శంకర్ అంటే కొంచెం అవుట్డేటెడ్ డైరెక్టర్. అంటే శంకర్ గారు అవుట్డేట్ కాదు సార్, ఏ రోజు కూడా డేటెడే. ఆయన చూసి అందరు నేర్చుకున్నారు, కానీ ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో చూడండి ఇప్పుడున్న జనరేషన్ చాలా కనెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉంటాయండి. అంటే కొత్త డైరెక్టర్లు చిన్న మూవీస్ చాలా ఇప్పుడు జాతిరత్నాలు కానివ్వండి, ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ గానీ వస్తున్నాయి. ఇంత పెద్ద సినిమా ఆయన మార్క్ ఎంతవరకు? జెంటిల్మెన్ సినిమా వచ్చినప్పుడు కొన్ని కామెడీ సినిమాలు కూడా వచ్చినాయి, అవి కూడా బ్లాక్ బస్టర్స్ అయినాయండి. అప్పట్లో నాకు తెలిసి మనీ వచ్చాయి, అవి కూడా బ్లాక్ బస్టర్స్. కానీ జెంటిల్మెన్ వేరే లెవెల్. అప్పుడు సేమ్ అదే అనుకోవాలి. జాతిరత్నాలు ఇప్పుడు కూడా చూస్తాను, నేను కూడా చూస్తాను, చాలా మంచి సినిమా అది. జాతిరత్నాలతో పాటు ఇలాంటి సినిమా కూడా ఒకటి గ్రాండియర్ సినిమా చూడాలి, అంతే అండి. కంపారిజన్ ఏం లేదు. శంకర్ గారు ఈజ్ ఆల్వేస్ ద నంబర్ 1 డైరెక్టర్ ఇన్ మన ఇండియాలో అండి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ మార్చింది, సూపర్ గా ఉన్నది కాదంటలేను. ఈ జనరేషన్ తగ్గట్టు ఈ జనరేషన్ సినిమాలని, ఆ జనరేషన్ తగ్గట్టు ఆ జనరేషన్ డైరెక్టర్ ఈ జనరేషన్ ఎలా చూపెట్టాడని చూడొచ్చండి సినిమాలో. సినిమా మీకు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేను 4 ఇస్తున్నారు, 5 after 4. సో ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటున్నారు కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 100% ఈ అంటే రాజకీయంలో ఇన్ని ఉంటాయి, ఎప్పుడేమైనా చేయొచ్చు. కలెక్టర్ గారు ఎప్పుడేమైనా చేయొచ్చు, అంటే ఆయన చేతిలో ఇన్ని పవర్స్ ఉంటాయని మాలాంటి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. రాజకీయం తెలియని వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయండి ఇందులో. అంటే కలెక్టర్ అంత పవర్స్ ఉంటాయి ఒక జిల్లా అధికారి. అలాంటిది ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు చూస్తే ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. అవును, ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రుల కాళ్ళు మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, తెలంగాణలో ఉన్నారు మేబీ. అవును. సో మరి అలాంటి వాళ్ళకి ఏంది సార్? నేను అంత పెద్దగా ఆలోచించలేను, అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడలేను. సినిమా పరంగానే మాట్లాడగలుగుతాను. ఎందుకంటే
అది నాకు పెద్దగా నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను సార్, ఎందుకంటే చాలా పెద్ద గొప్పల మాటలు అవన్నీ. అలాంటి అధికారులకైనా ఇలాంటి రాజకీయ నాయకులకైనా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సినిమా చూడండి, గేమ్ చేంజర్. యా, అంటే సినిమా చూస్తే బుద్ధి తెచ్చుకుంటారు. లే బుద్ధి గిట్ల కాదు, ఎవరిష్టం వాళ్ళది, కానీ ఎంటర్టైన్ కాదు, సినిమా చూసి ఎంటర్టైన్ కండి అంతే. అన్ని లాంగ్వేజ్ లో అందరికి నచ్చుతుంది. సూపర్. రామ్ చరణ్ పక్కాగా చేస్తున్నారు. మా రామ్ చరణ్ వచ్చే ఆ సీన్ అంతా గూసంస్ గా ఉంది. విషులు కొట్టాలనిపిస్తుంది, క్లాప్స్ కట్టాలని అనిపిస్తుంది. అది మరి విషయం సూపర్ గా చూపించున్నారు. మాస్ ఎంటర్టైనర్ దిల్ రాజు సార్, థ్యాంక్ యూ సార్. మనకి గేమ్ చేంజర్ హైలైట్ గా బడ్జెట్ లో తీసిచ్చిన దిల్ రాజు సార్కి. లేదు, ఉన్నది ఏం లేదా, మొదల్వన్ టు తమిళనాడు మొదల్వన్ లేదా, అది టచ్ వస్తుంది ఫీల్. యాక్చువల్ గా ఇది ఇళయ తలపతి విజయ్ కి ఇంకా సెట్ అయి ఉంటది. ఆయన జరపల రామ్ చరణ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయినది, బాగా ఉంది. రామ్ చరణ్ చూసేటప్పుడు తమిళనాడులో ఇళయ తలపతి విజయ్ లేదా ఆయన దాకా కనిపిస్తున్నాడు. అదే ఇద్దరు పర్ఫెక్ట్, ఇద్దరికి మ్యాచ్ అయిపోతుంది. రామ్ చరణ్ సూపర్. హీరో ఇంట్రొడక్షన్ మాస్ గా ఉంది. ఇంటర్వల్ బాగా అదిరిపోయింది. క్లైమాక్స్ లో ట్విస్ట్లు అదంతా సూపర్ గా ఉంది. అలాగా అదే డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. ఐఏఎస్ ఆఫీసర్ ని సూపర్ గా చూపించున్నారండి. సాంగ్స్ సూపర్ అండి. దోప్ సాంగ్, డాన్స్ సూపర్, విషయం సూపర్, జరగండి సాంగ్ ఇంకా సూపర్. రామచా మన ఇండియన్ కల్చర్ ని చూపించున్నాడు. రామ్ చరణ్ సార్ కు, మన శంకర్ సార్ కు కంగ్రాచులేషన్. అదా పొలిటికల్ లీడర్ కరెక్ట్ గా ఉండాలా, ప్రజలకి కరెక్ట్ గా చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తారు. కరప్షన్ ఉండకూడదు. అదా పొలిటికల్ లీడర్ డబ్బు సంపాదివాల అట్టనే ఉన్నారు. సో అదంతా ఆపి మన ప్రజలకు మంచి చేసేదానికి కొంచెం స్టెప్ ఎత్తాలా. సో బాగున్నది. బిగినింగ్ స్టేజ్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుంటాడే, అప్పుడంతా వర్క్ అంతా సూపర్ గా చేస్తున్నారు. ఇది ఆ గుర్తింపు వన్డే సీఎం లేదా, అదే మరి ఆ గుర్తింపు వస్తుంది. ఇంకా హైలైట్ గా ఉంది. యూత్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీకి అయితే ఇట్స్ పర్ఫెక్ట్లీ. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. మ్యూజిక్, థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా 5 out of 5. మూడు క్యారెక్టర్లు అదిరిపోయినాడు రామ్ చరణ్. ఆయన గెటప్, అప్పన్న క్యారెక్టర్ అదిరిపోయింది. నత్తి ఒడ్డే క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. నత్తిగా తను చేసిన క్యారెక్టర్ ఇరగదీసేసింది. అందరికి నత్తిగా తను చెప్పే మాటలు రానప్పుడు అందరికి కళ్ళలో నీళ్లు వచ్చాయి. నిజంగా శంకర్ గారు ఫ్లాపులు హిట్లు అనేది సబ్జెక్టులు బట్టి ఉంటాయి. ఇది మాత్రం ఇరగదీసిన సబ్జెక్ట్ మాత్రం అయింది. ఇప్పుడు మన నానితో చూస్తాం ఎంతైతే డామినేటింగ్ చేసిండో, దీంట్లో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఎస్ జే సూర్య మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్ జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్ కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే. హైలైట్స్ అంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలో ఏంది, ఏం చేస్తాడని మాకు చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటది అంటే పాలిటిషియన్స్ కంటే ఐఏఎస్ కి ఇంత పవర్ ఉంటది అని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్లు అంటే కనిపించింది అన్న, మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్ కి 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం. బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్ గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్, దాంట్లో అయితే మనకి ఏడో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. శంకర్ డైరెక్షన్ అంటే ఇండియన్ 2 తో పోలిస్తే బాగుంది. అదే ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు. మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు. పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది, బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే. కానీ
పాన్ ఇండియా మూవీ అంటే ఇది ఒక మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే, కానీ బేసిక్ గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్ వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి. అన్నా మెగాస్టార్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సినిమా దుమ్ములు లేచిపోయింది అన్న. మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ పెద్ద పండుగ. ఒకటి మెగాస్టార్ ఫ్యాన్స్ ఏది చెప్పది ఎవరికి ఏదన్నా కూడా ఎదురుపోయినా కూడా సింపుల్ గా పోతారు, లేటెస్ట్ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు, సినిమా మాత్రం దుమ్ములు లేపుతారు బస్ అంతే అన్నా. అన్న సినిమా బాగుందా బాలే పక్కటి ఇవాళ పెట్టలేదంటే మెసేజ్ చూస్తలేరు అన్న. ఒక ఫైటింగ్, ఒక మరి ఏమంటారు ఒక యాక్షన్ ఇలాంటి చూస్తాం అంటే అన్ని చూడాలి, అన్ని రూల్స్ చూస్తేనే మనం సినిమా తగ్గట్టు సినిమా చూస్తాం. ఇలా ఎవరికి ఏం అర్థం కాలేదు నేను చెప్తా. సినిమా ఏముంటుంది స్టోరీ, సినిమాలో ఏముంటే కలెక్టర్ ఆఫీస్ ఉంటాడు. కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉంటాడు, ఆయన మెసేజ్ ఏంటంటే ఇలా పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, పని చేపిస్తుండు ప్రభుత్వం, పబ్లిక్ ఇట్లా ఇబ్బంది కాకుండా చేపిస్తుంది, పబ్లిక్ ఇబ్బంది కాకుండా చేపిస్తుంది, అదొక మెసేజ్. రాజకీయంలో కొంతమంది ముంగడికి పోయి నేను నిలబెడతా చేస్తా అని చెప్పి లాస్ట్ కోసం పక్కోడు మోసం చేసి వాడు పొలిటికల్ గా పోతుంది, అమ్మాయి కూడా అన్యాయం అయిపోతుంది. అది మెసేజ్. రైట్ ఆర్ రాంగ్? అది రొటీన్ స్టోరీ కాదు, ఇది డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, ఇది కొత్త స్టోరీ కాదు, డిఫరెంట్ స్టోరీ. డైరెక్షన్ బాగుంది అంటే చెప్తా. శంకర్ గారు ఒకే ఒక్కడు, మన భారతీయుడు, ఆ రెండు కంపేర్ చేస్తాము. ఒక గేమ్ చేంజర్ కూడా. ఇది ఒక మెసేజ్ సినిమా, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఇప్పుడు అది తరతరాలు పడే సినిమా. అంటే మనం ఓటు వేసుకుంటాం, మన హక్కు ఉంటాం, మనం ఏదైనా ఇప్పుడు మన ఇంటి కోసం చేపించుకోవాలన్నా కూడా మన హక్కు కూడా మనం చేపించుకోవాలి. ఇది మెసేజ్. కొంతమంది చేయరు. కలెక్టర్ ఆఫీస్ ఆయన దగ్గర ఉన్నంత పవర్ వీళ్ళ దగ్గర ఉండదు, ఆయన దగ్గర పోతేనే చేస్తారు పనులు అన్నట్టు సినిమా తీసిరు. ఇలాంటి చాలా మంది చేయను చాలా మంది దూరట్లా. ఈ సినిమా చూస్తే కొంతమంది చూడాలి సినిమా. ఇది అన్న రామ్ చరణ్ సినిమానా, అలా తల్లి కోసం అన్న ఏడుస్తాడు. ఆ సినిమా తనం హైలైట్ యాడ్సెప్ చెప్పాలి. ఇంకొక సీన్ ఉంటుంది అన్న, లీలలా వాడి ఏడుస్తాడు. లీలలా వాడి ఒక డైలాగ్ చెప్పనీకే కొద్ది నత్తి ఉంటాయి, నాకు చెప్పనీకే రాదు. ఆ లీలలో మునిగి ఏడుస్తా అంటే తిప్పల పడుతున్నాడు ఆ సీను. అదొక హైలైట్ షాట్. వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా కొట్టుకుంటూ చెప్పులతోటి, అది హ్యాట్సాప్ అన్న. అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా హ్యాట్సాప్. అంటే రామ్ చరణ్ గారు మనకి స్క్రీన్ అట్లా కనిపిస్తాడు కానీ నేచురల్ గా సింపుల్ గా ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రౌడ్నెస్ కనిపించేది. అదే ఆయనకు బ్లెస్సింగ్. అది రెండు బాగుంది అంటే రెండు బ్యాలెన్స్ చేసిండు. ఇక్కడ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ ఎలా చేయాలనో అన్నట్టు అలా చూపించిండు. ఇక్కడ పొలిటికల్ గా నాకు పొలిటికల్ వద్దు, ఇలాంటి మంచిగా ఉంటది, ఫ్యూచర్ లా గొడవలు అయితే అది అని చెప్తాడు. రియల్ లైఫ్ లో కూడా అది నిజమే, అది అబద్ధం కాదు. రియల్ లైఫ్ లో కూడా పొలిటికల్ గా మంచిగా పోయిన చెడు కూడా అయితే అన్నట్టు చూపించిండు. ఆ రియల్ లైఫ్ కరెక్టే. ఆయన అధికారుల దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవాలి అన్నారు కదా, ఇది ప్రజలకు మెసేజ్ ఇచ్చేది అట్లా అనద్దు. పొలిటికల్ చేయాలనే సినిమా తీసారు కదా, అంటే చేస్తారు, మన దగ్గర చేసిన లేదని కాదు. ఇలాంటి సినిమాలు చూసేదంటే వాళ్ళే పబ్లిక్ లో కొద్దిగా కొంతమంది పోయినా కూడా లైట్ తీసుకుంటారు. ఎప్పుడైనా కూడా వాళ్ళ గవర్నమెంట్ అధికారులతో సంబంధిత శాఖలలో పనులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం వెళ్ళాల్సి వస్తుంది. 100% తిరగాలి. చేసే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అధికారులు, పొలిటీషియన్స్, రాజకీయ అధికారుల మీద రాజకీయాలు ఒత్తిడి ఉంటాయి. మరి వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్? 100% అదే కదా శంకర్ మెసేజ్ ఇచ్చేయడం, అదే కదా అన్న. ఇప్పుడు ఏమంటున్నా, ఇది ఒక ప్యాన్ సినిమా ఎందుకు తీసిండు, వరల్డ్ ప్రపంచంలో అందరికి మెసేజ్ చేయడానికి తీసిండు. అంటే కొంతమంది పట్టించుకోకుండా కూడా కొంత లైట్ తీసుకుంటారు. అదే అందరి పోయి పట్టుదలతో పోయి ఇది మనకి పని కావాలంటే, సక్సెస్ కావాలని తీయాలి. జెంటిల్మెన్ నుంచి భారతీయుడు వరకు ఈయన మొత్తం అధికారుల బ్యాక్గ్రౌండ్ తో 25 ఏళ్ల క్రితం నుంచి ఆయన మెసేజ్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటిదాకా మరి రాజకీయాలు మారలేదు, రాజకీయాలు మారినాయి. ఎందుకు మారలే? ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు చేంజ్ చేయలేడా? అట్లంటలే అలాంటి చాలా మంది ఉంటారు. అట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ప్రభుత్వం మంచిగా అయింది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అవి ఏమంటే హార్ట్ అటాక్ ఉండే, అవి అలాంటి తీపిచ్చింది. అంటే కొన్ని పెద్ద ఇప్పుడు సీఎం లో చేస్తుర్రు, ఓకే, చేతికి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఓనియర్ అనమాట. అలా సాధించుకుని మంచిగా చేసిండు కేసీఆర్, మంచిగా చేసిండు. ఓకే, ఇప్పుడు అది 100% చేసిండు అన్న. కేసీఆర్ చేసిన కాబట్టి సెకండ్ టైం గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా మంచిగా ఏం చేస్తుండు. ఇప్పుడు పబ్లిక్లీ అంటే అట్రాక్ట్ అనేది కులవట్టిస్తుంది. ఎందుకు కులవట్టిస్తుండు? తప్పు చేస్తేనే ఎవరైనా చేస్తారు కదన్నా. ట్రోల్ చేస్తున్నారు అన్న. ట్రోలర్ కి ఏముందన్న, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ ట్రోల్ చేస్తున్నారు, ఆయన పైన ఇంకు చల్లారు. మనలో ఎంత ట్రోల్ కి ఏముందన్న, ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమ్ మీద కూర్చొని. ధైర్యం వచ్చి మాట్లాడి చెప్పమనండి. ఇది సంక్రాంతే కాదన్న, న్యూ ఇయర్ ది ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ 2025 లో బెస్ట్ మూవీ వచ్చింది. ఇదే న్యూ ఇయర్ ది, ఇదే సంక్రాంతి. 2025 క్రిస్మస్ కూడా ఇదే అన్న. రికార్డ్స్ గురించి మాట్లాడద్దు అన్న, సిస్టమ్ సినిమా ఎంత బాగుందని అడగండి అన్న. రికార్డ్స్ ఏముందన్న, ఎవడ IAS IPS ఎలక్షన్ కమిషన్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న.
సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి, ఎంత బాగుందని అడగండి. సూపర్ హిట్. హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా. ఒక ప్రపంచం ఎంత ఉంటది కదా అంత హిట్ ఇది. అరే అన్న, యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తాను. రమణ అన్న ఎవరన్నా యావరేజ్ చెప్పింది, పైసలు ఇచ్చేస్తా. యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా. మీరు ఇట్లా వచ్చి చూపెండి సినిమా బాగోలేదంటే ఏం నచ్చలేదు భయ్య మీకు. బ్రో యాక్టింగ్ చింపేశాడు అన్న. చిరుత మూవీ నుండి చూస్తున్నాను నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటది కదా, ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్. ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది, అది చాలా బాగుంటది. అందులో కొంచెం ఆయనకి నత్తిగా స్టామర్ గా మాట్లాడతారు, అది కొంచెం కొంచెం ఎక్సలెంట్ గా చేశారు ఆ క్యారెక్టర్ ని. అంజలిది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ చరణ్ ఉంటే పెద్ద రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్ తో అంజలి క్యారెక్టర్ ఉంటది అనమాట. యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి. శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే వీడికి వస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించారు. శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది, కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. కామెడీ ఉంటదండి, కామెడీ వెన్నెల కిషోర్ గారి కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ అన్ని బాగున్నాయి అండి, కాకపోతే ఒక సాంగ్ తీసేసి సాంగ్ లేదు, అది కూడా ఒక డిసప్పాయింట్ అంతే. ఓవరాల్ గా సినిమా గురించి రామ్ చరణ్ గారి కోసం అయితే సినిమా చూడొచ్చు అండి. గేమ్ చేంజర్ హవా ఎట్లా ఉంది లోపల? చల్ల ఉందా, వేడి వేడిగా ఉందా? నీకు హవా కనిపించిందా అన్న? నాకు అర్థం కాదు ఏందన్నా ఇది, నాకు అర్థం కాదు. చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. రొటీన్ స్టోరీ నిజంగా ఏదేదో అనుకున్నా నేను. ఆ మచ్చ సాంగ్ ఉన్నప్పుడు గూగుల్స్ వచ్చినాయి అన్న. స్టార్టింగ్ ఇంట్రెస్ట్ చాలా ఉంది నిజంగా. దీనికి గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంది అన్న. ఇది అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్ మూవీ. ఇది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. అది ఏముందన్న, ఒక హీరో పార్టీ వెళ్తాడు, న్యాయం వెళ్ళాలనుకుంటాడు, డబ్బులు వచ్చేద్దాం అనుకుంటాడు, పోతుంటాడు, వెన్నుపోటు పడుతాడు, చచ్చిపోతాడు, కొడుకు వస్తాడు, కసి కడతాడు, సీఎం అవుతాడు. ఇదే అన్న బెంగాల్ టైగర్ అది చూసినాము అంతే కదా. బెంగాల్ టైగర్ అది చూసినాము, భరత టీవీలో భరతలో అదే చూసాము. ఇంక ఏముంది అంటే మొత్తం పొలిటికల్ ఏజెండా నిజంగా. అంటే నాకు కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి. రామ్ చరణ్ అన్న హెలికాప్టర్ ఫైట్ ఉంటది, చాలా బాగుంటది అది. కానీ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది భయ, చాలా బాగుంటుంది. ఎమోషన్ అంజలి మ్యామ్ ప్రాణం ఉంటుంది భయ. అంజలి మ్యామ్ కానీ, ఎస్ సూర్య కానీ, సముద్ర ఖాన్ కానీ, శ్రీకాంత్ కానీ వర్త్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద యాక్స్ అంతా బాగా, కానీ నిజంగా రామ్ చరణ్ సరిగా వాడలేదు మన శంకర్. చెప్తానన్నా, డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఇరుకు, స్టోరీ నా ఇరుకు. స్టోరీ లేదు, స్టోరీ ఏం లేదు. 2% ఇచ్చారు కానీ ఇక్కడ స్టోరీ లేదంట. స్టోరీ లేదు చెప్తానా చూడన్నా. ధూప్ సాంగ్ అయితే ఆ డాన్స్ చూసి నేను 100% జానీ మాస్టర్ మళ్ళీ నేషనల్ ఇలా కోరుకున్నా. ఆ రామత సాంగ్ అని, ఆ జరగని సాంగ్ చాలా మంది. నాన్న ఐరాన్ సాంగ్ నీకు ఏమైంది, ఏం కర్మైంది, ఎందుకు చేసావు సినిమా, ఎందుకు కట్ చేసావు? అది నాన్న ఐరాన్ సాంగ్ ఉంటే చాలా బాగుండేది. నాన్న ఐరాన్ సాంగ్ లేకపోవడము, స్టోరీ కొత్తదనం లేకపోవడము, మన శంకర్ యొక్క మార్క్ కనిపించకపోవడము నిజంగా చాలా డిసప్పాయింట్ అయింది. ఆ కేర్ అద్వాని కూడా కొద్దిసేపు ఉందన్న. అంజలి మ్యామ్ అయితే చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించింది. నాకైతే నేను చెప్తున్నా అంత కొత్తగా నాకు కనిపించలేదు. మన అయితే రామ్ చరణ్ మార్క్ నాకు కనిపించలేదు, చాలా డిసప్పాయింట్ అయినా. నాకు నా పిల్ల బ్రేకప్ అయితే అంత బాధపడ్డాను, కానీ చాలా బాధపడ్డాను నేను. బట్టలు చింపుకొని వచ్చిన ఈ రోజు నిజంగా నేను చాలా బాధతో వెళ్తున్నా. నీకు దండం సామి శంకర్, నీకు దండం సామి. నువ్వు మళ్ళీ రాకు, నువ్వు తెలుగులోకి రాకు. చాలా మంది స్టోరీస్ ఏం లేదు కానీ జస్ట్ ఆంధ్ర పాలిటిక్స్ కోసం చేశారని కొంతమంది అంటున్నారు. కానీ అంటే చూడన్నా, అంటే కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. చూడండి సీజర్స్ ఇప్పుడు అప్పట్లో మాట్లాడు కదా, అట్లా ఒక టూల్ లీడర్షిప్ కనిపించింది. కానీ ప్రజలకు కొత్తదనం కావాలి, నాకు కొత్తదనం ఉంటే ప్రజలు లాగిస్తారు. కొత్తగా లేదు, రొటీన్ స్టోరీ. భరత్ నేను కొద్దిగా యాడ్ చేసిండు, బెంగటయ్య కొద్దిగా యాడ్ చేసిండు, అట్లా అన్ని యాడ్ చేస్తే గేమ్ చేంజర్ అయింది. నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నా. నాకు ఏంది కర్మ, నాకు నీకు దండం సామి, నువ్వు మనసారి మాతో సినిమా చేయొద్దు, మనస్ఫూర్తి దొరుకుంటున్నా. నీకు దండం సామి, వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడన్నా కర్మ. కెమెరా మూమెంట్, కెమెరా సినిమాటోగ్రఫీ ఎవరో కానీ టూ బ్యాడ్ అసలు. రామ్ చరణ్ యాక్టింగ్, రైటింగ్ లేదన్న, అసలు రైటింగ్ ఏం లేదు. లాగ్ అని కాదు, రైటింగ్ కాదు బ్రో, రైటింగే లేదు అసలు. ఒక పొలిటికల్ డ్రామా తీసుకున్నారు అంత 500-600 కోట్లు కష్టపెట్టి. పొలిటికల్ డ్రామా తీసుకున్నప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉండాలి. చూసిందే చూపిస్తున్నారు, చేసిందే చేస్తున్నారు, ఏవేవో కుళ్ళు జోకులు. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినప్పుడు ఇంకా ఈ సినిమా కాదు ఎక్స్పెక్టేషన్, లార్జర్ దెన్ లైఫ్ చేయాలి. ఈ చిన్న ఈ పాలిటిక్స్ సినిమా చేసి ఏం చేస్తారు అన్నది నాకు అర్థం కాదు. యాక్టింగ్ వరకు బాగా చేశాడు కానీ
ఒక 200 crores బడ్జెట్ లో సినిమా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు 650 కోట్లు పెట్టి ఎవరి ఇల్లు దిగిపోదామని ఏం చేద్దామని సాంగ్స్ 2 సాంగ్స్ రాలేదు కదా హైరానా నానా హైరానా పాట రాలేదు ఇంకొక పాట రాలేదు 2 పాటలు రాలేదు సినిమాలో ఇంకేం సాంగ్స్ 100 కోట్లు దానికి ఖర్చు పెట్టినారు బ్రో స్టెప్స్ అయితే డాన్స్ స్టెప్స్ అయితే చాలా వీక్ ఉన్నాయి రామ్ చరణ్ ఇంకా మంచిగా వేస్తాడు ధృవ సినిమా ఆర్ఆర్ చూడు RRR చూడు ఏమన్నా డాన్స్ వేసినాడా ఏవో వేస్తున్నాడు ఆయనతో పాపం ఆయన ఏం అనలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు